తప్ప తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా. నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే. సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా. అలు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు. అదే మాదిరిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులకు కూడా మొదటి తారీఖు జీతాలు ఇచ్చాం. ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు, పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం. ఒకేసారి 100 క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం. అక్టోబర్లో మొత్తం సెప్టెంబర్లో పెట్టి 203 క్యాంటీన్లు పెట్టి 5 రూపాయల పూటకి 3 పూటలు కలిస్తే 15 రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. చాలా మంది దాతల ముందుకు వచ్చారు. ఒక్కొక్కరైతే ₹1 కోటి దానం ఇస్తున్నారు, విరాళాలు ఇస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలు ఇచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తూ ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది. 1,00,000 మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఇక్కడ వాళ్ళందరినీ కోరుతున్న, వానపల్లిలో చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు. కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి. ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు కానీ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. అందులో అనేక రకాలుగా ఉంటాయి. నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి, ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం, అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చింది. మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తూ ఉంది. మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని. ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి. టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమ పైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తూ ఉంది, నివారించే పరిస్థితికి వస్తూ ఉంది. ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదో చెప్తారు.